మరియు మనం మార్కెటింగ్ గురించి ఆలోచించినప్పుడు చాలామంది వారు ఆన్లైన్కి వచ్చేటప్పుడు వారు నిర్ణయించుకుంటారు, నాకు ఆన్లైన్కి రావాలి, నేను ఆదాయం సంపాదించగలనా అని చూడాలి, నేను వస్తాను, నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటాను, ఆ తర్వాత చేయడం ప్రారంభిస్తాను అని. చాలామంది ఇలా చేయడంలో వారు వస్తారు, పెద్ద దృశ్యాన్ని చూస్తారు. వారు ఆ పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌లను ఆన్‌లైన్‌లో చూస్తారు. వారు ఏమి చేస్తున్నారు అనేది గమనిస్తారు. వారు వారి వాల్యూమ్ చూస్తున్నారు. వారు వారి కంటెంట్‌ను చూస్తున్నారు. వారు వారి నైపుణ్యాలను చూస్తున్నారు. వారు చేసే అన్ని విషయాలను గమనిస్తున్నారు. మీరు ఆన్‌లైన్‌కి వచ్చి పెద్ద దృశ్యాన్ని చూస్తే అది చాలా భయపెట్టేలా ఉండొచ్చు, సరేనా? నాకు అది తెలుసు. నేను 6 సంవత్సరాలుగా సంఖ్యల గురించి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు అంతగా అలా చేయను. అయినా కూడా ఈరోజు కొంచెం మాట్లాడతాను. మీరు సంఖ్యలను చూడటం ప్రారంభించినప్పుడు ప్రతిదీ ఎంత పెద్దదిగా ఉండొచ్చో చూస్తే, మీరు కేవలం ఆన్‌లైన్‌లో ఆదాయం సంపాదించాలనుకుని వస్తే, అది నిజంగా భయపెట్టేలా ఉంటుంది. మీరు ఆ పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌లను చూస్తారు. అయ్యో! ఇది నేను చేయలేను అని అనిపిస్తుంది. మీరేమి అర్థం చేసుకోవాలి అంటే, మొదట్లో వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళు ఇప్పుడు చేస్తున్న దాన్ని చేయడానికి వారికి దశాబ్దాలు పట్టింది. ఇప్పుడు మీరు పెద్ద దృశ్యాన్ని చూస్తూ, మీ చుట్టూ ఏమి జరుగుతుందో గమనిస్తే, నేను చెప్పదలుచుకున్నది, మీరు దృష్టి పెట్టాల్సినది అది కాదు. మేము నేను అందులోకి వచ్చి ముఫార్హ్ను అనుసరించడం ప్రారంభించినప్పుడు మేము పెద్ద దృశ్యాన్ని తెలిసామా? అవును, మేము పెద్ద దృశ్యాన్ని తెలుసు. అమ్మా, మేము చాలా చాలా కాలంగా ఇదే చేస్తున్నాం, కానీ మేము పెద్ద దృశ్యంపై దృష్టి పెట్టలేదు. మేము చిన్న దృశ్యంపై, అంటే మైక్రోపై దృష్టి పెట్టాం. మేము చిన్న దృశ్యంపై దృష్టి పెట్టాం. మేము ఎప్పుడు అదే చేశాం. లోపలికి వచ్చి పెద్ద దృశ్యాన్ని చూస్తాం. మీరు ఉండాలనుకునేది కాదని అర్థం చేసుకున్నాం. మీరు ప్రారంభించాల్సింది కాదు. మీరు చిన్న దృశ్యంతో ప్రారంభించాలి. అది ఎలా కనిపిస్తుంది? అది అంటే ఏమిటి? మీరు చిన్న దృశ్యాన్ని చూస్తే, మీరు దృష్టి పెట్టాల్సింది ఎవరు, నిజంగా ఎవరు అన్నదానిపై. మీ ఆడియన్స్ ఎవరు? కేవైసీ, మీ కస్టమర్ను తెలుసుకోండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? అది కూడా మరింతగా సన్నిహితంగా చేయాలి. మీరు మీరు ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి. అంతే, ఒక వ్యక్తి. మీరు బయటకు వచ్చి మాట్లాడటం ప్రారంభించినప్పుడు మీరు జనసమూహంతో మాట్లాడటం లేదు. మీరు లక్షల మందితో మాట్లాడటం లేదు. మీరు ఒక వ్యక్తితోనే మాట్లాడుతున్నారు. అంటే అదే మేము అంటే నేను దృష్టి పెట్టింది. మరి కొంతమంది వచ్చి ఇలా అంటారు, ఒక వ్యక్తి అంటే బాగుంది, కానీ ఒక వ్యక్తితో నేను ఏమి చేయగలను? అది నా జీవితాన్ని మార్చదు. నా కుటుంబాన్ని లేదా నన్ను సపోర్ట్ చేయడంలో మార్పు రాదు. ఏమీ మారదు. ఒక వ్యక్తి ఎంత శక్తివంతమో మీకు తెలియదు. ఒక వ్యక్తి ఎంత శక్తివంతమో నేను మీకు ఎందుకు చెప్పబోతున్నానో చెప్పాను. కానీ ఒక వ్యక్తి వచ్చి మీరు వారి జీవితాన్ని పూర్తిగా మార్చినప్పుడు, అది వారి జీవితంలోనే కాదు, మీ జీవితంలో కూడా ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చో అది అద్భుతం. మీరు బయటకు వచ్చి ఒక వ్యక్తిపై దృష్టి పెట్టినప్పుడు చాలా మంది వస్తారు మరియు వారు ఇలా అంటారు, నాకు తెలుసు, నేను ఈ వ్యక్తిని మాత్రమే పొందాలని కోరుకుంటున్నాను. నేను ఆ ఆసక్తిని రేకెత్తించాలనుకుంటున్నాను. వారు ఆసక్తి చూపించి నేను ఉన్నదాన్ని చూడాలని కోరుకుంటున్నాను. మరియు కొంతమంది వస్తారు మరియు వారు ఇలా అంటారు, సరే, నేను ఇక్కడి నుండి మొదలు పెడతాను, చాలా దూరంగా ఉన్న ఈ మార్గం నుండి. అది వారు చేస్తున్న దానికి సంబంధించి ఉంటుంది. అది వారి వద్ద ఉన్న ఉత్తమమైనది కాదు. వారు చాలా తక్కువ స్థాయిలో ఉన్న దానితో మొదలు పెడతారు. ఇక్కడి నుంచి నేను ముందుకు సాగుతాను. లేదు, మీరు అలా చేయకూడదు. మీరు వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మీ వద్ద ఉన్న అత్యుత్తమమైన దానితోనే మొదలుపెట్టాలి. మీ వద్ద ఉన్న అత్యుత్తమ కంటెంట్ అదే మీరు ప్రజల ముందుంచాలి. మరియు నాకు తెలుసు, ఈ సమయంలో చాలా మంది ఇలా అనుకుంటున్నారు, అయ్యో, నా దగ్గర ఎలాంటి కంటెంట్ లేదు, నేను కంటెంట్ క్రియేటర్ కాదు, ప్రజల ముందు ఏమి పెట్టాలో నాకు తెలియదు.
అది పర్వాలేదు. మీరు ఇప్పుడే దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మరి మాటి మరియు నేను కంటెంట్ కలిగి ఉంటాం. చాలా మందికి కంటెంట్ ఉంటుంది. అలాగే రాబోతున్న కంపెనీకి కూడా కంటెంట్ ఉంటుంది. మీరు ప్రజల ముందుంచేందుకు మంచి నాణ్యత గల కంటెంట్ అందుబాటులో ఉంటుంది. కానీ మీరు గుర్తుంచుకోవాలి, మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వెంటనే అత్యుత్తమమైన దాన్ని ముందుంచాలి. మీరు ఆ ఆసక్తిని రేపగలిగితే అక్కడి నుంచి మీరు వారికి వివరాలు ఇవ్వచ్చు. మరియు ఆ వివరాలు ముఖ్యంగా మనం చేస్తున్న దానిలో మరింత మెరుగ్గా ఇంకా మెరుగ్గా మారుతూనే ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తి కోసం మీ దగ్గర ఉన్న ఉత్తమ కంటెంట్‌ను ముందుంచండి. తర్వాత దాన్ని నడవనివ్వండి. మీరు మాక్రో చిన్న దృశ్యాన్ని అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఇది. ఎందుకంటే నా అభిప్రాయంలో ఆ చిన్న దృశ్యం మీను ధనవంతులను చేస్తుంది. సరేనా? మరియు నేను విన్నాను మైక్ ఒక్క వ్యక్తి నాకు ఏమీ చేయడు. నేను ఒకరిని తీసుకొస్తే అది నాకు ఏమి చేస్తుంది? అది నాకు ఏమీ చేయదు. మీరు అర్థం చేసుకోవాలి, విషయాలు స్థిరంగా ఉండవు. అవి ఒకే స్థితిలో ఉండవు. మీరు వచ్చి ఒకరి జీవితాన్ని లోతుగా మార్చినప్పుడు ఆ వ్యక్తి తన గదిలోకి వెళ్ళి చిన్న ఆనంద నృత్యం చేసి బయటికి వచ్చి ఏమీ చెప్పకుండా ఉంటాడని మీరు అనుకుంటున్నారా? అది ఎలా జరగదు. అది మానవ స్వభావం కాదు. మాతి మరియు నేను ప్రజలతో నిజంగా ప్రత్యేకమైన దాన్ని పంచుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం దాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఆతృతగా ఉంటా. ఇదే ఒకరి శక్తి. మీరు ఒక వ్యక్తి జీవితాన్ని లోతుగా మార్చినప్పుడు, ముఖ్యంగా వారి ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చినప్పుడు, వారు తమ గదిలోకి వెళ్ళిపోరు. వారు బయటికి వచ్చి అందరి ముందు ఆనందంగా డాన్స్ చేస్తారు. చివరికి అది చుట్టూ తిరిగి వస్తుంది. వారు ఇతరులతో మాట్లాడతారు. వాళ్ళు అడుగుతారు, మీరు ఏమి చేస్తున్నారు అని. వారు చెప్పడానికి ఆతృతగా ఉంటారు. ఇదే కీలకం. మీరు తీసుకొచ్చే వ్యక్తులు మన వర్గాల్లో, మన సమూహంలో మాత్రమే పంచుకోకుండా ఉండాలి. వారు ఆ వర్గం బయటికి వెళ్ళి ఇతరులతో పంచుకోవాలి. ఎందుకంటే వారు తమ అనుభవాన్ని చెప్పినప్పుడు ప్రజలు చాలా ఉత్సాహంగా ఉంటారు. వారు బయటకు చూపించకపోయినా కూడా. మరి మీరు చూడండి, వారు బయటికి వెళ్ళి తమ అనుభవాన్ని పంచుకుంటారు. దానిపై ఉత్సాహంగా ఉంటారు. ప్రజలు వారిని చూస్తారు. వారు చెప్పిన తర్వాత, వావ్, ఇది నిజంగా అద్భుతంగా ఉంది. ఇది నాకు కూడా జరుగుతుందా అని అనుకుంటారు. అంతే, ఆట ముగిసింది. ఇదే ఒక్కరి శక్తి. ఒకరు ఇద్దరుగా మారతారు, ఇద్దరు నలుగురుగా, నలుగురు ఎనిమిదిగా, 8 16గా, 16 32గా, 32 64గా ఇలా కొనసాగుతుంది. ఇదే ఒక్కరి శక్తి. ఇదే మైక్రో శక్తి. ఇది చాలా సులభంగా, చాలా క్లియర్గా వ్యక్తులు సులభంగా అర్థం చేసుకునేలా ఉంచే శక్తి. చాలా త్వరగా మనం సంఖ్యల గురించి మాట్లాడదాం. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే, స్నేహితులు. ఇవి నా మనసులో తిరిగే విషయాలు. ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఏమి జరగవచ్చు, అది భవిష్యత్తును ఎంత అద్భుతంగా ప్రభావితం చేయగలదో ఊహించండి. అందుకే నేను వచ్చి మాట్లాడాలని అనుకున్నాను. సరే, మీరు ఒక ఏడాదిలో 120 షేర్స్ తీసుకురాగలరని ఊహించుకుందాం. ఒక సంవత్సరం పెద్ద సంఖ్య కాదు. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి. మీకు మద్దతు ఇచ్చే ఒక పెద్ద కమ్యూనిటీ ఉంది. కానీ నేను ఆ దిశగా వెళ్ళాలని అనుకోలేదు. అవును, ఆ సంఖ్యలు చాలా పెద్దవిగా అనిపించాయి. అందుకే నేను సరే 60తో చేస్తే ఎలా అని అనుకున్నాను. నేను అనుకున్నాను, లేదు, అది కూడా చాలా పెద్దదే. మనం అంత చేయాల్సిన అవసరం లేదు. మనం సంవత్సరానికి 30 మందిని తీసుకురావడం మొదలు పెడదాం. 30 మంది. అది అసలు ఏమీ లేదు. ఇది నెలకు 2 మంది కంటే కొంచెం ఎక్కువ. మళ్ళీ చెప్పుతున్నాను, మీరు ఒంటరిగా లేరు. ఇది చేయడంలో మీకు చాలా సహాయం లభిస్తుంది. కానీ మీరు ఒక సంవత్సరం కాలంలో 30 మందిని తీసుకురాగలిగితే, అంటే నెలకు 2 మంది కంటే తక్కువగా, మొత్తం సంవత్సరానికి కలిపి మీరు సుమారు $1,800 సంపాదించగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే అది ఒక అమ్మకం. మంచి కమిషన్ వస్తుంది అనుకోండి. ఉత్పత్తి ధర $120. మీరు 50% కమిషన్ సంపాదించారు. అంటే $60. మీరు 30 అమ్మకాలు చేశారు. ఏడాదికి $1,800.
అది అంత చెడ్డది కాదు. చాలా మంది తమ జీవితంలో ఆన్‌లైన్‌లో అంత సంపాదించలేరు. కానీ ఇది అంతకంటే మెరుగైనదే. అనుకోండి, మీరు ఒక ఉత్పత్తిని అమ్ముతున్నారు. అది అది మళ్ళీ ప్రతి నెల సబ్స్క్రైబ్ చేయాల్సినదే, సరేనా? అందువల్ల ప్రతి నెల ప్రజలు వస్తారు, ఉత్పత్తిని వాడతారు. వాళ్ళు ఉత్పత్తిని ఎందుకు వాడుతున్నారు? అది వారి డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సహాయపడుతుంది. ఉత్పత్తి అత్యుత్తమ సాంకేతికతతో మార్కెట్ విలువ కంటే మెరుగ్గా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఇది వారి ఆన్లైన్ జీవితం సులభతరం చేస్తుంది. అది వ్యక్తిగతమైనదైనా, వ్యాపారమైనదైనా, ప్రభుత్వమైనదైనా వాళ్ళు వస్తారు, వాడతారు. సాంకేతికత ఎంత మంచి ఉందో, ధర ఎంత బాగుందో చూసి వాళ్ళు ప్రతి నెల తిరిగి వచ్చి సబ్స్క్రైబ్ చేస్తూనే ఉంటారు. అందువల్ల ఆ మొదటి సంవత్సరంలో చివరి నెలలో మీరు $1,800 సంపాదిస్తారు. ఇది నాకు చాలా చాలా ఉత్సాహంగా ఉంది. నేను సంవత్సరాల తరబడి ప్రయత్నించాను, కానీ ఏమీ సంపాదించలేదు. ఒక ఏడాదిలో $1,800 సంపాదించగలిగితే నేను చాలా ఆనందపడేవాడిని. కానీ ఇది అంతకంటే పెద్దది. ఆ కొనుగోలు చేసిన వ్యక్తులు మళ్ళీ కొనుగోలు చేస్తూనే ఉంటారు. కాబట్టి తదుపరి నెలలో కూడా మీరు $1,800 సంపాదిస్తారు. మళ్ళీ ఏది స్థిరంగా ఉండదు. ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. మీరు ఆ 2.5 లేదా ఎంతమంది కస్టమర్లైనా తీసుకువస్తారు. కాబట్టి మీ ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. మరొక సంవత్సరం వెళ్ళిన తర్వాత ఆ సంవత్సరం చివరికి మీరు ఎంత సంపాదిస్తున్నారు? అది $1,800 కాదు మిత్రులారా. అది $21,000. అది రెండో సంవత్సరం. మూడో సంవత్సరం $42,000. నాలుగో సంవత్సరం మీరు సంఖ్యలు ఎలా పెరుగుతున్నాయో చూస్తున్నారు కదా మిత్రులారా. ఆ వ్యాయామాన్ని మీరు చేసుకోవచ్చు. మీరు ఆ సంఖ్యలను చూసి వాటితో ఆడుకోవచ్చు. అందులో చాలా వేరియబుల్స్ ఉన్నాయి, కానీ మీరు చిన్నదిగా మొదలు పెడితే ఒకదాన్ని తీసుకురావడం 1 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 ఇలా కొనసాగుతుంది. ఆ తర్వాత మీరు 1 2 3 4 సంవత్సరాల పాటు తీసుకెళ్లి మీ వ్యాపారాన్ని పెంచుకుంటూ పోతే ఇది చేయడం కష్టం కాదు. మనం మాట్లాడేది సంవత్సరానికి 30 అమ్మకాలు గురించి. ఇది ఎవరికైనా చేయడం సాధ్యమే. ముఖ్యంగా నేను భావిస్తున్నది రాబోతున్నదని చూస్తే. మీరు అలా చేస్తే 5వ సంవత్సరానికి మీరు ఎక్కడ ఉంటారో తెలుసా? మీకు స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం గురించి మాట్లాడడానికి ఇదే సరైన సమయం. మనం ఇప్పుడే జూలై 4వ తేదీని ముగించుకున్నాం. ఇది జూలై 4వ తేదీ వీకెండ్. మనం మన స్వాతంత్ర్యాన్ని, మన స్వేచ్ఛను, మన స్వతంత్రతను జరుపుకుంటున్నాం. మనం చేస్తున్నదేమిటి గురించి మాట్లాడితే నిజంగా మనం ఏమి చేస్తున్నాం? మనం జీవితాలను మార్చుతున్నాం. మనం ప్రజలకు పాయింట్ A నుండి పాయింట్ Bకి ఎలా వెళ్ళాలో చూపిస్తున్నాం. ఇదే విధంగా చేయాలి. పెద్ద దృశ్యాన్ని చూడొద్దు. అది మీ మనసును అబ్బురపరుస్తుంది. చివరికి మీరు వెళ్ళొచ్చు, కానీ ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నప్పుడు వెళ్ళండి. మాక్రో దృష్టిలో ఉండండి. చిన్న సంఖ్యలతోనే ఉండండి. మీరు చేయాల్సిన అవసరం లేదు. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఆ తర్వాత మళ్ళీ మాటికి అప్పగిస్తాను. ఇటీవల నేను ఇది విన్నాను. అది ఎంత అద్భుతంగా ఉందో అనిపించింది. ఒక వ్యక్తి వచ్చి వీడియో చేస్తాడు. అతనికి 50, 60 లేదా 70 వ్యూస్ వస్తాయి. అతను తనతో పనిచేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరకు వెళ్తాడు. అతను చాలా బాగా చేస్తాడు. అతనితో ఇలా అంటాడు, నాకు ఇది పని చేయదు. నేను నా యూట్యూబ్ ఛానల్ చేస్తాను. నాకు 50, 60, 70 వ్యూస్ వస్తాయి. దాంతో నేను ఏమీ చేయలేను. ఇది నా జీవితాన్ని మెరుగుపరచదు. కానీ మీరు ఒక్క వ్యక్తిని లక్ష్యంగా పెట్టుకుంటే అదే మీ లక్ష్యం. ఒక్క వ్యక్తిని చేరుకోవడమే. అతని మెంటార్ తిరిగి వచ్చి ఇలా అన్నాడు, వినండి, మరో గదిలో 70 మంది ఉన్నారు. వాళ్ళు మీరు వచ్చి వాళ్లతో మాట్లాడాలని కోరుకుంటున్నారు. మీరు చెప్పబోయే విషయాల్లో వాళ్లకు ఆసక్తి ఉంది. అప్పుడు ఆ వ్యక్తి, అవును, ఆ వ్యక్తి 70 మందితో ఒక్కొక్కరితో మాట్లాడే అవకాశం రావడంతో చాలా ఉత్సాహంగా మారిపోయాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, నేను ఇప్పుడే ఏమి చేశాను? నేను నిన్ను 70 మందితో మాట్లాడాలని ఉత్సాహపరిచాను, కానీ నీవు నీ వీడియో కేవలం 70 మందికే చేరిందని నిరుత్సాహపడుతున్నావు. ఇది ఒకటే విషయం. నువ్వు వాళ్ళతో గదిలో ముఖాముఖిగా మాట్లాడినా లేక ఆన్లైన్లో మాట్లాడినా అదే విషయం.
మరి నువ్వు ఏమి వెతుకుతున్నావు? నువ్వు ఏమి వెతుకుతున్నావు? ఒక వ్యక్తి. ఆ ఒక్క వ్యక్తి ముందుంచగల కంటెంట్ ఏమిటి? అది వాళ్ళను ఆకర్షించి, నువ్వు చేస్తున్నదంతా వివరించడానికి అవకాశం ఇస్తుంది. ఇప్పుడే కంటెంట్ గురించి ఆలోచించవద్దు. కేవలం కాన్సెప్ట్ గురించి మాత్రమే ఆలోచించు. ఈ కాన్సెప్ట్ ఎవరికైనా పనిచేస్తుంది. మనం మాట్లాడుతున్న సంఖ్యలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో ఎవరికైనా ఇది చేయడం సాధ్యమే. ప్రత్యేకంగా వాళ్లకు ఉన్న మద్దతుతో మార్టీ, డాన్, నేను, మిస్టర్ మోఫారా, ఇంకా చాలామంది ఇతరులు. ఇది ఎంత అద్భుతమైన స్థలం అంటే, నేను ఇప్పుడు కొత్త పేజీ తిప్పి, మనం చేస్తున్నది, రాబోయేది, నువ్వు చేయాల్సింది, ఇవి అన్నింటిపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. నువ్వు అలా చేస్తే మిస్టర్ మోఫారా ఎంత త్వరగా బయటకు వచ్చి మనతో ఇతర విషయాల గురించి మాట్లాడతారో చూసి నువ్వు నిజంగా చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతావు అని నమ్ముతున్నాను. మార్టీ, మళ్ళీ నీకే అప్పగిస్తున్నాను. మనకు తెలుసు ఫలితం అద్భుతంగా ఉంటుంది. అంతే సింపుల్. దాని గురించి ఇక నేను ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అంటే మనం చూసిన దాన్ని బట్టి ఎవరైనా చెప్పినట్టు నిజమైన సాక్ష్యం ఫలితాల్లోనే ఉంటుంది. కానీ నాకు ఇది మాత్రం తెలుసు, ఇది ఎప్పుడూ మారలేదు. మిస్టర్ మోఫారాతో మనం ఏదైనా చేయడంలో నీకు కావాల్సిన కంటెంట్ కోసం అవసరమైన టూల్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇప్పటికీ నేను ఎప్పుడు చెప్పేదేంటంటే, మనకు ఏది వచ్చినా, ఏదైనా జరుగుతుందా, పాపప్ని చూసినా దాని గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. అది ఏదైనా మనం ఊహించిన దానికంటే పెద్దది, మెరుగైనది, ఇంకా పెద్దది, ఇంకా పిచ్చిగా ఉంటుంది. ఇక్కడ అసలు విషయం ఏదైనా జరిగినా మీరు త్వరగా ముందుకు వెళ్ళొచ్చు. ఎలా? నాకు బయటికి వెళ్ళి వాళ్ళకి వీడియో కాన్ఫరెన్సింగ్ అంటే ఇష్టమని నమ్మించాల్సా? నాకు అలా అనిపించడం లేదు. నా అభిప్రాయం ప్రకారం 2020 నుండి ఇప్పటి వరకు కోట్లాది మంది ప్రతిరోజు దీన్ని వాడుతున్నారని స్పష్టంగా నిరూపించబడింది. నేను వాడని రోజు లేదా ఏదైనా ప్రసారం చేయని రోజు నాకు గుర్తుకు రావడం లేదు. ఇక్కడ చూడండి. ఇది నెలవారీ ఫీజు. ఇది నెలవారీ ఫీజు కాబట్టి నేను ప్రతిసారి చెల్లించినప్పుడు ఎవరో ఒకరు కమిషన్ అందుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి కమిషన్ వచ్చే బిజినెస్ ఉందా? నాకు అలా అనిపించడం లేదు. నా అభిప్రాయం ప్రకారం ఆ కమిషన్లు నేరుగా పెద్దవాళ్ల దగ్గరికి వెళ్తున్నాయి. మరి ఇది ఖరీదైనదా? అవును. అయితే నేను దీనికోసం డబ్బు చెల్లించను. మీకు తెలియజేయడానికి చెబుతున్నాను. నాకు అది భరించలేను. కానీ ఇక్కడే విషయం. మనము లోపలికి వచ్చాక విషయాలు ముందుకు సాగుతుంటే, మనం లాభాల మీద మాత్రమే ఆధారపడని వ్యాపారంలో ఉంటే, ఇది ఎప్పుడూ లాభాల మీద ఆధారపడదు అని చెప్పాలనుకోవడం లేదు. కానీ నేను కోరుకునేది ఏదైనా ఫలితం వచ్చినా, మనం ఎక్కడికైనా వెళ్ళినా భారీగా డబ్బు సంపాదించడమే. ఎందుకు? కంపెనీ బలంగా ఉంటే మనము బలంగా ఉంటాం. అంతే సింపుల్. కానీ అందులో అందమైన విషయం ఏమిటంటే, నేను చెప్పినట్లే మనం కలిసి ఉన్నాం. మీరు ఒంటరిగా లేరు. మనమంతా ఊహించుకుందాం. మనం దాన్ని చూస్తాం. ఓ మై గాడ్ అనుకుంటాం. అదే మనం చేయబోతున్నదని నేను అనుకుంటున్నాను. హోలీ మోలీ గ్వాకమోలీ. మనము దీని భాగమేనా? ఓ మై గాడ్. మనలో కొంతమందికి ఇది కొంచెం బాగా అర్థమవుతుంది. మనమేమిటో, మనం ఎలా ఉన్నామో, మనం గతంలో ఎలా ఉన్నామో చూసినప్పుడు మనం ఇంకొకరికి సహాయం చేయం అనుకుంటున్నారా? వాళ్ళ కోసం మనం నిర్మించాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో మీకు కావాల్సిన ప్రతిదీ ఒక వర్చువల్ టూల్ బాక్స్ లో ఉంటుందని నేను నమ్ముతున్నాను. మీరు డ్రాయర్ తెరిచి నాకు ఇది కావాలి అంటారు. ఇదిగో ఉంది, నాకు ఇది కావాలి. ఇదిగో ఉంది, నేను ఇది చేయగలగాలి. ఇదిగో మీకు ఇది. ఆ ఆలోచనను మీ మనసులో పెట్టుకుని ఆఫ్రికాకు వెళ్ళండి. ముఖ్యంగా అక్కడి నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లతో, ప్రపంచంలోనే అత్యంత విద్యావంతులైన కొంతమందితో ఈ ఆలోచనను పంచుకోండి. సమస్య ఏమిటంటే వాళ్లకు చేయడానికి ఏమీ లేదు. వ్యాపారాలు అక్కడ లేవు. మొదటిగా ప్రజలు తెలుసుకోవాలి. AI గురించి నేను మార్టీతో ఏకీభవిస్తున్నాను. ఇది మనకు అద్భుతమైన సాధనంగా మారుతుంది.
నిజాయితీగా, పరిశుభ్రంగా, నైతికంగా ఉండాలి. కానీ నేను మీకు చెప్పాలి, ఇది నిన్నే జరిగింది. నేను ఒక వ్యక్తిని చూశాను. అతను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. అతను వచ్చి ఒక ఇన్సూరెన్స్ కంపెనీని ప్రమోట్ చేస్తున్నాడు. ఆ వీడియోకి 4 గంటల్లో 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అదితో సృష్టించబడింది. నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే, మీరు ఆన్లైన్లో మిస్టర్ మొఫారా ఉన్న ఏదైనా చూస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. మార్టీని లేదా ఇతర నాయకులను సంప్రదించండి. అది నిజంగా మిస్టర్ మొఫారా కాదా అని నిర్ధారించుకోండి. ఎందుకంటే ఆ వీడియో నిజంగా చెప్పాలంటే నేను కూడా నమ్మిపోయాను. అది ఆయనే అనుకున్నాను. అంత బాగా పనిచేస్తోంది. ఇప్పుడు మనం చేస్తున్నది ఎప్పుడూ నిజాయితీగా, స్వచ్ఛంగా, నైతికంగా ఉంటుంది. అందుకే నాకు ఆ విషయంలో ఎలాంటి ఆందోళన లేదు. కానీ పూర్తిగా నిజాయితీగా, స్వచ్ఛంగా, నైతికంగా లేని వాళ్ళతో అక్కడ ఏమి జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. కాబట్టి దాన్ని గుర్తుంచుకోండి. చివరిగా నేను చెప్పాలనుకుంటున్న విషయం చాలా త్వరగా. మీకు తెలుసు కదా మార్టీ, మేము ఆన్లైన్లో చాలా విషయాలు చేశాం. ప్రతిసారి కొత్తదాన్ని చూసి చాలా ఉత్సాహపడిపోయేవాళ్ళం. మేము ఏదైనా ప్రారంభిస్తే అది ప్రపంచంలోనే ఉత్తమమని అనిపించేది. మా వంతు ప్రయత్నం అంతా చేసేవాళ్ళం. కానీ చాలా తక్కువ సమయంలోనే అది అంత గొప్పది కాదని తెలిసిపోతుంది. అది మనం చేయాలనుకునేది కాదు. అది మనం కోరుకున్న దాన్ని చేయడం లేదు. కాబట్టి ఈ సమయంలో మిస్టర్ మొఫారా రెండో దశను పరిశీలిస్తూ దాన్ని తీసుకురాబోతున్నారు. మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. కానీ ఇది అంతకంటే ఎక్కువ. ఎందుకంటే మేము మొదటి దశ గురించి నేర్చుకున్న పాఠాల గురించి తెలుసు. మేము మిస్టర్ మొఫారా చేసిన దాని గురించి తెలుసు. అలాగే మిస్టర్ మొఫారా ముందుకు వస్తే అది మనలో ఎవ్వరూ ఊహించలేనంత గొప్పగా ఉండబోతుందని కూడా తెలుసు. అది ఊహించిన దానికంటే కూడా మెరుగ్గా ఉండబోతుంది. ఇది మీ జీవితాన్ని, రాబోయే అవకాశాలను గురించి ఉత్సాహపడే సమయం. నిజంగా మంచి మార్గాల్లో మీ జీవితాన్ని మార్చుకునే సామర్థ్యం ఉన్న సమయం. కాబట్టి అర్థం చేసుకోండి, మిస్టర్ మొఫారా యొక్క తత్వం మారలేదు. ఆయన దృష్టి మారలేదు. ఆయన హృదయం మారలేదు. మనందరినీ సహాయపడటానికి ఇక్కడ ఉన్నారు. త్వరలో వచ్చి విషయాల గురించి మాట్లాడతారు. ఉత్సాహపడండి. ఇది నిజంగా జరుగుతుంది. ఇది సరదాగా ఉంటుంది. మార్టీ, అది సిద్ధమైనప్పుడు సిద్ధమవుతుంది. ఇది కూడా మిగతా అన్నింటిలాగే జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఒకరోజు మనం ఆ కథను తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు మనకు తెలియని ఆ కథను తెలుసుకున్నప్పుడు మనం ఇలా అనుకుంటాం, ఓ ఇప్పుడు అర్థమైంది. అందుకే అది జరిగింది. నాకు ఏమి చెప్పాలనుకుంటున్నానో మీరు చూస్తున్నారా? అందువల్ల ఈలోగా నేను కోరుకుంటున్నది, మీరే ఎదగండి. మీరు మానసికంగా, శారీరకంగా కూడా సిద్ధంగా ఉండండి. నా కోసం కాదు, రాబోయే వాటి కోసం. ఎందుకంటే మీరు సహాయం చేయడానికి సిద్ధంగా లేకపోతే ఎవరిని సహాయపడలేరు. మీరు సహాయం చేయగలరని వాళ్ళు నమ్మకపోతే కూడా మీరు ఎవరిని సహాయపడలేరు. కానీ మన దగ్గర ఇవ్వడానికి చాలా గొప్పది ఉంది. అవును, పెద్దది,